హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో 15 to 20 మినిట్స్లో ఈ సేమియా కేసరిని తయారు చేసేయచ్చు. నేను చెప్పిన కొలతలతో నేను చూపించిన విధంగా చేశారంటే ఖచ్చితంగా సేమియా కేసరి చాలా బాగా వస్తుంది. ప్రసాదంగా చేసి పెట్టడానికైనా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు పలుకులు, కిస్మిస్, బాదాం వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా డ్రై ఫ్రూట్స్ని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు సేమియా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటుంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మంట లో ఫ్లేమ్లో ఉంచుకుని సేమియా మాడిపోకుండా నిదానంగా ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన సేమియాని తీసి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్స్ వాటర్ వేసుకుని మరగనివ్వాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియాని కుక్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియా బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా ఈ విధంగా కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ వేసుకోవాలి అనుకుంటే 3/4 కప్పు పంచదార వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నిదానంగా పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ని వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోవాలి. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని పంచదారలో సేమియాని ఉడికించుకోవాలి. సేమియా ఉడికి కొంచెం దగ్గర పడ్డప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని, మంచి స్మెల్ కోసం 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి దాదాపుగా సేమియా కేసరి తయారైపోయినట్టే. కన్సిస్టెన్సీ మరీ థిక్గా కాకుండా ఈ విధంగా కొంచెం మాయిశ్చర్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన కాసేపటికి సేమియా కేసరి మరి కొంచెం చిక్కబడుతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, తక్కువ టైంలో సేమియా కేసరి తయారైపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి స్వీట్ చేసి పెట్టాలనుకున్నా, లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ క్విక్గా ఏదైనా తయారు చేయాలి అంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.